అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇతనికి ముఖ్యమంత్రి స్థానం ఇస్తామన్నా కానీ ఇతను కేవలం ఒక చెప్పిన మాట కోసం బయటికి వచ్చి ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ, తల్లి కొడుకుతో మొదలుపెట్టిన పార్టీ ఈరోజు 151 మందిని ఎమ్మెల్యేలకు తీసుకొని రాగలిగినాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 ఇయర్స్. దీని వెనకలే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినాడు 2 ఏళ్ల తర్వాత. ఇప్పటికీ తన గెలవలేక ఇంకా అభ్యర్థిస్తున్నాను అని ఏడుస్తున్నాడు. తన కోసమే, ఇంకా తను నమ్ముకున్న 20 మంది వాళ్ళ బతుకులు తెలియదు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇతన్ని జైల్లో పెట్టారు, ఇతని ఆస్తులు సీజ్ చేశారు. ఏ రోజు కూడా అంతటి టఫ్ సిచ్యువేషన్లోనూ కూడా ఎప్పుడూ కూడా అధైర్యపడలేదు. జనం దగ్గరికి వచ్చాడు, జనం యొక్క మనసులు గెలిచినాడు, జనంతో మమేకమైనాడు, వాళ్ళ గుండెల్లో నిలిచిపెట్టి ఉన్నాడు. సో నో వన్ కెన్ స్టాప్ జగన్మోహన్ రెడ్డి.